అందరికీ నమస్తే. మన ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు కూడా లైక్, కామెంటు ఇలాంటివి ఖచ్చితంగా చేయండి. ఇలాంటి చేయడం వల్ల మిగతా కొత్త వాళ్ళకు ఇది షేర్ కావడం జరుగుతుంది. ఇకపోతే సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఈ పిగ్ ఫార్మింగ్ అని కాదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి. అవమానాలతోటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను పర్టికులర్గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పందుల బిజినెస్ విషయంలో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పందుల బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనగానే ఒక ఒకటేసారి మనము ఈ మన ఫోన్లల్లో 2G నుంచి 5Gకి రేంజ్లో స్పీడ్ ఎట్లయితుందో అంతకంటే స్పీడ్గా నాకు వచ్చి ఇంత బతికిగా బిజినెస్ పెడతావా, ఇంత అవసరమా నీకు, ఎందుకు అవసరమా, ఏది తెలియకుండా నన్ను సైకలాజికల్గా డ్యామేజ్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నేను ఇది మళ్ళీ చెప్తున్నా, 2G నుంచి 5Gకి ఎట్లా స్పీడ్గా వీడియో ఎట్లా డౌన్లోడ్ అవుతుందో అంతకంటే స్పీడ్గా నన్ను సైకలాజికల్గా డిస్టర్బ్ చేశారు అనమాట. ఈ పాయింట్ కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఒక బిజినెస్ అనే టాపిక్లో నేను ఇంకొక విషయం మంచిగా చెప్తాను, కొంచెం క్లారిటీ వినండి. ఒక అతను ఏం చేసినాడంటే, అతనికి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు, కొంచెం చదువుకున్నాడు కూడా కాదు. ఇదాన్ని ఇన్స్పైర్గా తీసుకోవాలి మనం. నేను చూస్తున్న ఇన్స్టాలో రీల్స్ చూస్తున్న క్రమంలో అతను చేసేది ఏంటంటే బట్టల దుకాణం. చిన్నగా ఉంది బట్టల దుకాణం. ఆ బట్టల దుకాణంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళను అందరి బట్టలు అమ్మడం జరుగుతుంది. తను 5 నెలల పిల్లలకి ఇట్లా, 6 నెలల పిల్లలకి ఇట్లా, 1 ఇయర్ పిల్లలకి ఇట్లా, 2 ఇయర్స్ పిల్లలకి ఇట్లా, 5 ఇయర్స్ పిల్లలకి ఇట్లా అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, ఆ డ్రెస్లో వచ్చినటువంటి మోడల్స్ గురించి, ఈ అన్నిటి గురించి పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. నేను చూసిన తర్వాత ఆయన దగ్గర 1000-2000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయన ఓపికకు మొక్కాలి. అంటే ప్రతి పాయింట్ తీసుకొని, ఈ సైజ్ ఇట్లా ఉంది, ఈ డ్రెస్ ఈ కలర్లో ఉంది, ఈ డ్రెస్ ఈ కలర్లో ఉంది, లేడీస్కి సారీలు ఈ విధంగా ఉన్నాయి, ఇట్లా రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. అట్లా కొన్ని ఒక 40-50 వీడియోలు చేసిన తర్వాత ఒక వీడియో చేసిండు. అదేంటనంటే, కొంచెం ఇది వీడియోలో మీరు ఇబ్బంది అనిపిస్తే దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక బిజినెస్ మైండ్తో మాత్రమే చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక బిజినెస్ మైండ్తో మాత్రమే చూడండి. అయితే ఇన్ని వీడియోలు చేస్తున్నాడు, చెప్తున్నాడు, ఇట్లా అని చెప్తున్నాడు. లేడీస్కి వచ్చేసరికి ఇన్నర్స్ గురించి స్టార్ట్ చేసిండు. ఇన్నర్స్ ఈ డ్రాయర్ సైజ్ ఇంత, ఈ దాని సైజ్ ఇంత, ఈ కలర్స్ వచ్చినాయి అని చెప్పేసి ఈ డ్రాయర్ చూపించుకుంటూ దాన్ని స్టిచబుల్గా ఉంది, ఇట్లా దానికి సంబంధించిన ప్రతిదీ చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఆయన బిజినెస్లో భాగంగానే చెప్పిండు. అది బిజినెస్సే, ఆయన ఒక అమ్ముకోవడానికి ఇచ్చినటువంటి ఒక వస్తువే. కానీ కింద కామెంట్లు ఇట్లా తెలుసా, నీకు అక్క చెల్లెలు లేరా, నీకు ఫ్యామిలీ లేదా, నువ్వు మనిషివేనా, నువ్వు ఎందుకు బిజినెస్ పెట్టుకున్నావు అని చెప్పేసి పూర్తిగా అందరూ సేమ్ ఇదే 2G నుంచి 5Gకి ఎట్లాగా స్పీడ్ అవుతుందో ఆ రేంజ్లో ఒక్కటేసారి అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంత చేస్తున్నా కానీ కింద ఆయన కామెంట్ ఏంటో తెలుసా, మీరు షాక్ అవుతారు. లిటరల్గా నేను ఇలా మొక్కాలనిపించింది. అంటే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, ఆ రేంజ్లో ఆయన రెస్పాండ్ అయ్యాను అనమాట. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న బట్టల దుకాణానికి సంబంధించిన వ్యక్తే ఎంత పాజిటివ్గా తీసుకున్నాడో మనం కూడా అట్లా తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అది. సో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు పందుల పరమేశ్ అన్నారు, పందుల పరమేశ్ వాళ్ళ కొడుకు అన్న, నా కొడుకుని బ్లేమ్ చేయడము, ఇట్లా అన్నీ నా ఇంటి పేరుతో సహా నా ఇంటి పేరుని కూడా పూర్తిగా మార్చడం జరిగింది. సో నేను ఓవరాల్ థియరీలో ఏం చెప్తున్నా అంటే, మనం చేసేది ఒక బిజినెస్లో లాభాలు నష్టాలు ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా మనల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తారనమాట. ఈ సైకలాజికల్గా డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. నాకు తెలిసి ఆ బట్టల షాప్ అతనే నాకు బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ కూడా. నిజంగా లిటరల్గా వాళ్ళు అంత తిట్టినా కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసిండు, నెక్స్ట్ వీడియోలో ఇట్లా, నెక్స్ట్ వీడియోలో అట్లా, సేమ్ మళ్ళీ ఈ సైజులో మోడల్స్ వచ్చినాయి, ఇలా వచ్చినాయి, అలా వచ్చినాయి అని చెప్పేసి ప్రతి వీడియోలు చేయడం జరిగింది. ఈ ఓవరాల్ కంటెంట్లో నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తారు. సో మార్కెట్లో ఉంటామా, నిలబడతామా, లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, ఇదంతా ఫైనల్ లీస్ట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ మాత్రం నిలబడు. అది ఏదైనా సరే నిలబడు, చెయ్యి, అప్డేట్ అవ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు.